హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ సోనీ. ఈరోజు ఏం చూపిద్దామని వచ్చానంటే, ఒకటి హెయిర్ ప్యాక్, ఒకటి నెక్స్ట్ ఏమో ఫేస్ ప్యాక్ ఒకటి. ఈ రెండు ఈరోజు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. ఇది ఒక బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ రైస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్లెక్స్ సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. చియా సీడ్స్ ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నాను. అవి మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 100 ml వాటర్ అందులో వేసుకొని ఇంకా ఓవర్ నైట్ అలా ఉంచేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ మీ ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఇలా నానిందనమాట. ఇదేమో ఇంకా ఫిల్టర్ చేసుకోవాలి మనం. అందులో ఉండే వాటర్ మొత్తం తీసేయాలి. ఇంకా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇంకా కొంచెం ఉంది కదా, అది ఫిల్టర్ చేసేసుకున్నాను. చేసేసుకొని వేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ వాటర్ అనేది పక్కన పెట్టుకోండి, తర్వాత చెప్తాను అది ఏం చేయాలనేది. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకున్నాను. నా దగ్గర మునగాకు పౌడర్ ఉంది, అది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. మీ దగ్గర మునగాకు ఆకుంటే ఆకే వేసేసుకోండి డైరెక్ట్గా. ఇప్పుడు మిక్సీలో ఒకేసారి మనకు దొరికినప్పుడు ఇలా పౌడర్ చేసుకొని ఉంచేసుకుంటే మనకి కావాల్సినప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి మిక్స్ చేసేసి ఇంకా హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవాలి. స్కాల్ప్ మొత్తం బాగా అప్లై చేయండి. వీక్లీ ట్వైస్ అప్లై చేయండి. మీకు దీని రిజల్ట్ ఏంటనేది అప్పుడు మీరు యూజ్ చేసిన తర్వాత మీకు తెలుస్తుంది. వీక్లీ ట్వైస్ చేయండి, చాలా ఫాస్ట్గా రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుంది. కాకపోతే ఒకటి చెప్తున్నాను, హెయిర్ కానీ ఫేస్ కానీ మనం ఏం వేసుకున్నాం అనేది కాదు, మన బాడీ లోపలికి పంపించే ఫుడ్ దాన్ని బట్టి కూడా ఉంటుంది మెయిన్. ఇప్పుడు ఇలా మొత్తం అప్లై చేసేసాక 1 అవర్ ఉంచుకోండి. అలాగా డ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ నార్మల్ వాటర్తో వాష్ చేయండి. ఆ తర్వాత ఏమో ఫస్ట్ లిక్విడ్ లాంటివి తీసి పెట్టుకున్నాం కదా, అది షాంపూలో యాడ్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకొని వాష్ చేసేసుకోండి. ఇప్పుడు ఫేస్ ప్యాక్ ఒక మిక్సీ జార్లో ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకోండి. తీసుకొని ఇలాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ పౌడర్ వేసుకోండి. వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ హనీ వేసుకోండి. వేసుకొని ఇప్పుడు గడ్డ పెరుగు ఉంటుంది కదా ముక్కలాగా, అదేనేది 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేయండి. నాకైతే హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్లో నేను యూజ్ చేసే వాటిలో నాకు ఇదైతే బెస్ట్ రిజల్ట్ కనిపించింది. ఇలా మొత్తం పేస్ట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు నా ఫేస్కి ఎలా అప్లై చేస్తున్నానో చూడండి. ఇప్పుడు ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. మీకు డైలీ అవ్వకపోతే డే బై డే అయినా ట్రై చేయండి, మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా బాగా ఒక 10 minutes మసాజ్ చేయండి. చేసిన తర్వాత ఒక 1/2 hour మాత్రం అలా ఉంచుకోండి. ఇలా నాకు డ్రై అయింది. ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్నాను, మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగా వర్కౌట్ అవుతుంది, మీరే ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.